నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మామూలుగా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో వైద్యులు ఆరోగ్యానికి ఆల్కహాల్ ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అయితే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మరి వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. ఏంటి సార్, మామూలుగా ఆల్కహాల్ తాగకండి, అది ఆరోగ్యానికి హానికరం అనేసి ఇప్పటివరకు మనం వింటూ వచ్చాం. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఆరోగ్యానికి ఇది మంచిదే, కొద్దిగా తీసుకోవచ్చు అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? అది అబ్సల్యూట్లీ తప్పండి. సో, మనం ఏ రకంగా చూసుకున్నా సో, అంటే మెయిన్‌గా మనం 2 రకాలుగా చేస్తాం. సో, బాడీకి ఎటువంటి నష్టం జరుగుతుంది. సో, మైండ్‌కి ఎటువంటి నష్టం జరుగుతుంది. సో, ఏ రకంగా తీసుకున్నా కూడా ఆల్కహాల్ వల్ల ఈవెన్ సింగిల్ యూజ్ అంటూ కూడా లేదు. సో, అది చాలా అపోహలు. సో, దాంట్లో కొంచెం కూడా నిజం అనేది లేదు. సో, ఎందుకంటే మన బాడీలో తీసుకోండి. బాడీకొచ్చిన ప్రాబ్లమ్స్‌కైతే సో, అది లివర్ డ్యామేజ్ చేస్తుంది, లంగ్స్ డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీస్ డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నీ ఉంటాయి. సో, మన మైండ్‌కి వచ్చేటప్పుడు బేసిక్‌గా అది అడిక్షన్ ఫార్మ్ అవుతుంది. అడిక్షన్ ఫార్మ్ అయ్యి అనవసరంగా డోపమైన్ లెవెల్స్ పెంచుతుందనమాట. అడిక్షన్ ఫార్మ్ అవ్వడం. సో, ఇవన్నీ చాలా నష్టాలే తప్పితే ఆల్కహాల్ వల్ల చాలామంది ఫేక్ బాబాలు, తర్వాత ఫేక్ డాక్టర్లు చాలామంది చెప్తున్నారు. ఎటువంటి లాభం అనేది కొంచెం కూడా లేదు. అయితే పూర్వకాలంలో కూడా చూస్తుంటే బాలింతలు వీళ్ళకు కూడా కొద్దిగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొద్దిగా మందు ఇచ్చేవాళ్ళు, తాగండి అనేసి పెద్దవాళ్ళే సజెస్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అది ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? మేబీ పాతకాలంలో ఏముండొచ్చంటే డెలివరీ ఆ టైంలో మనకు ఇప్పుడంటే అనస్థీషియా ఇవన్నీ వచ్చాయన్నమాట. ఆ కాలంలో అనస్థీషియా అవన్నీ లేవు. మేబీ డెలివరీ టైంలో వాళ్ళకి పెయిన్ తగ్గడానికి నార్మల్‌గా ఆల్కహాల్ ఏం చేస్తుందంటే బ్రెయిన్‌లో సెంటర్స్‌ని ఇన్హిబిట్ చేస్తుందనమాట. అదేవిధంగా మనకు పెయిన్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఈ పెయిన్ సెంటర్స్‌ని ఇన్హిబిట్ చేయడము. సో, తర్వాత డెలివరీ అప్పుడు లేడీస్‌కి చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఈ యాంగ్జైటీని సప్రెస్ చేయడానికి కూడా ఆల్కహాల్ యూజ్ అయితుంది. ఆ కాలంలో యూజ్ అయ్యేది తప్పితే సో, మోడర్న్ ఎన్వైర్న్మెంట్‌లో సో, అంతకంటే మంచి బెటర్ మెడిసిన్స్ ఉన్నాయి మనకి. కాబట్టి సో, ఆల్కహాల్‌కి ఈ కాలంలో తీసుకోవడం అనేదానికి ఎటువంటి సైంటిఫిక్ రీజన్ లేదు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. రైట్. చిన్న ఏజ్ నుంచి కూడా తాగుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 60, 70 ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని మానేయలేరు. బట్ డాక్టర్లు ఏం చెప్తారు? మానేయాలి మీరు వెంటనే, లేకపోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు. వాళ్ళే చెప్తుంటారు సడన్గా కూడా మానేయకండి, కొద్ది కొద్దిగా మానేయండి అని. అంటే ఎంత మోతాదులో వీళ్ళు తీసుకోవచ్చు కంప్లీట్‌గా మానేయాలి అనుకున్న దానికి ముందు? రైట్. బేసిక్‌గా ఇదేంటంటే ఆల్కహాల్ అనేది సడెన్‌గా మానేయకూడదు. ఎందుకంటే సో, చాలా మెటబాలిక్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. మెయిన్‌గా వీళ్ళకి ఏమవుతుందంటే సో, డిప్రెషన్‌లోకెళ్తారు. సో, ఆల్కహాల్ ఏం చేస్తుందంటే ఈ డోపమైన్ అని ఒక న్యూరో మాడ్యులేటర్ ఉంటుంది. న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం అనమాట బ్రెయిన్‌లో. ఆల్కహాల్ తాగిన వెంటనే ఇది సింథసిస్ అవుతుంది. సింథసిస్ అయినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే హ్యాపీనెస్ వస్తుంది. సో, మనము కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంకరింగ్ చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. సో, ఎందుకు హ్యాపీనెస్ వస్తుందంటే మీకు యాంకరింగ్ చేసిన వెంటనే సర్టెన్ అమౌంట్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. కొంతమందికి పాన్ చూస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. వాళ్ళ ఇష్టాలను కొంతమంది బట్టి. కొకైన్ లేకపోతే ఎల్ఎస్‌డి అంటాము. లేకపోతే కొంతమంది రీల్స్ చూస్తే అడిక్ట్ అయి ఉంటారు. కొంతమంది కార్బోహైడ్రేట్ ఫుడ్‌కి అడిక్ట్ అయి ఉంటారు. సో, వీళ్ళకంతా ఏంటంటే ఈ స్టిమ్యులేటింగ్ సబ్స్టెన్స్ తీసుకుంటే వాళ్ళకు డోపమైన్ అనేది సింథసిస్ అవుతుందనమాట. డోపమైన్ సింథసిస్ అయినప్పుడే సో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, ఆల్కహాల్‌ని ఏం చేస్తుందంటే చాలా హై లెవెల్‌లో డోపమైన్ సింథసిస్ చేస్తుందనమాట. సో, సడెన్‌గా విత్‌డ్రా చేస్తే ఆల్కహాల్‌ని మెయిన్‌గా వాళ్ళకొచ్చే సింప్టమ్ ఏంటంటే డిప్రెషన్‌లోకి వెళ్ళడము. సో, అవే కాకుండా ఆల్కహాల్‌కి బాడీలో ప్రతి ఒక్క సెల్లు అలవాటు పడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే లో డోపమైన్ వస్తుందో వాళ్ళకు యాంగ్జైటీ గానీ, అజిటేషన్ గానీ, లేకపోతే ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అనమాట. లో డోపమైన్ వల్ల డెల్యూజన్స్ అని, ఇల్యూజన్స్ అని, హాల్యూసినేషన్స్ అని ఇవంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకు ఆల్కహాల్ అనేది సడన్‌గా స్టాప్ చేయకూడదు. సో, దానికొక ప్రోటోకాల్ ఉంటది. సో, స్లోగా విత్‌డ్రా చేసుకుంటూ రావాలి తప్పితే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈజీగా రియాక్ట్ అవుతారు. సో, కొంతమందికి కొంచెం ఆల్కహాల్ విత్‌డ్రా చేస్తూనే సింప్టమ్స్ ఎక్కువ పెరుగుతాయి. సో, అది ఇండివిడ్యువల్ మనిషిని బట్టి ఉంటుంది. సో, బేసిక్‌గా అసిటాల్డిహైడ్ డీహైడ్రోజినేస్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఆ ఎంజైమ్‌ని ఇన్హిబిట్ చేసి ఆల్కహాల్ అడిక్షన్ తగ్గిస్తారు. సో, బేసిక్‌గా ఇది మనిషికి డిఫరెన్స్ అయి ఉంటుంది. సో, వాళ్ళ స్ట్రెంగ్త్ మీద కూడా డిపెండ్ అయి వాళ్ళ ఉంటుంది. స్ట్రెంత్ లేకపోతే వాళ్ళ జెనెటిక్స్ సో, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో, బేసిక్‌గా స్లోగా విత్‌డ్రా చేయాలి తప్పితే సడెన్‌గా విత్‌డ్రా చేయకూడదు.
అయితే బేసిక్‌గా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ అయినా నరాల మీద, బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మనకు ఈ ఆల్కహాల్ తీసుకోంగానే ఒక విధమైన మత్తులోకెళ్ళిపోతూ ఉంటారు రైట్. జనాలు. సో, ఇది కూడా బ్రెయిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? మనకు మత్తు వచ్చింది అంటే అది దానిపైన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. బ్రెయిన్‌లో ఎటువంటి చేంజెస్ తెస్తుందంటే ఫస్ట్ బ్రెయిన్‌లో ఇది కొన్ని సెంటర్స్‌ని ఇన్హిబిట్ చేస్తుందనమాట. హ్మ్. యాంగ్జైటీ మనకి ఏదైతే యాంగ్జైటీ ఉంటుందో, యాంగ్జైటీకి సంబంధించిన సెంటర్స్ కొన్ని ఉంటాయి. సో, ఆ సెంటర్స్‌ని ఇన్హిబిట్ చేస్తుంది. సో, యాంగ్జైటీ తగ్గుతుంది తాగిన వెంటనే. అదేవిధంగా కొన్ని పెయిన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. జీఏబీఏ అంటాం దాన్ని. హ్మ్. సో, దాని సింథసిస్ ఎక్కువ చేస్తుంది. ఎప్పుడైతే గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఎక్కువ అవుతుందో పెయిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే వీళ్ళకి ఏమన్నా నొప్పులున్నా కూడా తగ్గడము. సో, హ్మ్. ఈ 2 మెయిన్‌గా జరుగుతుంది. అదేవిధంగా డోపమైన్ పెంచుతుందనమాట. డోపమైన్ అనేది ఆహ్, ఆహ్, ప్లెజర్ హార్మోన్. సో, హ్మ్. ఎవరైనా హ్యాపీగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టీనేజ్ బాయ్స్ ఏం చేస్తుంటారు, ఒక అమ్మాయితో మాట్లాడితే హ్మ్. దే ఫీల్ ప్లెజర్ అనమాట. ఎందుకు? ఆమెతో మాట్లాడితే ఆ డోపమైన్ అనేది పెరుగుతుంది. హ్మ్. కొంతమంది రీల్స్ చూస్తే, కొంతమంది కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే మెయిన్ రీజన్ ఏంటంటే డోపమైన్ పెంచుతుందనమాట. హ్మ్. అదేవిధంగా ఆల్కహాల్ కూడా డోపమైన్ పెంచుతుంది. సో, దానివల్ల వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకు ఎండార్ఫిన్స్ అని కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి బాడీలో. సో, ఇవేంటంటే హ్యాపీనెస్, మూడ్ ఎలేషన్ అంటామనమాట. సో, హ్మ్. ఈ ఎండార్ఫిన్స్‌ని కూడా ఆర్టిఫిషియల్‌గా రిలీజ్ చేస్తుంది. అందుకు ఇవన్నీ ఉండడం వల్ల మత్తు రావడము, పెయిన్ తగ్గడము, హ్యాపీనెస్ రావడము, సో, ఎలేషన్ రావడము. సో, ఇవన్నీ ఆల్కహాల్ చేసే పనులనమాట. అందుకు ఆ కిక్ అంటారు కదా! కిక్ హ్మ్. అంటే ఏంటంటే ఇదే. హ్మ్. పెయిన్ తగ్గడం, యాంగ్జైటీ తగ్గడం, సో, డోపమైన్ పెరగడం వల్ల హ్యాపీనెస్ పెరగడం, అదేవిధంగా ఆహ్, గాబా ఇవన్నీ అంటాం. అవన్నీ పెరగడం వల్ల పెయిన్ తగ్గడం, అదేవిధంగా కొన్ని ఎండార్ఫిన్స్ రిలీజ్ కావడం వల్ల వాళ్ళకి ఎలేషన్ అనే మూడ్ ఎలేషన్ రావడం. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ హ్మ్. అన్నమాట. ఇది అంతా మత్తు వల్లే అవుతూ ఉంటుంది. దీన్ని హ్మ్. కిక్ అంటారనమాట. హ్మ్. హ్మ్. నార్మల్‌గా ఓకే. జనాలు కిక్ అంటే ఏంటంటే సో, ఈ 4 పాయింట్స్ హ్మ్. పెయిన్ తగ్గడం, తర్వాత యాంగ్జైటీ తగ్గడం, తర్వాత డోపమైన్ రిలీజ్ కావడం వల్ల హ్యాపీనెస్ పెరగడం, హ్మ్. ఎండార్ఫిన్స్ రిలీజ్ కావడం వల్ల ఎలేషన్ ఒక హ్మ్. డిఫరెంట్ మూడ్‌లోకెళ్తారు. దాన్ని ఎలేషన్ అంటారు. సో, ఇవన్నీ దీని మిక్స్చర్‌నే కిక్ హ్మ్. అంటారనమాట. బట్ ఇదంతా శాశ్వతం కాదు. యాహ్! అప్పటి వరకే ఉంటుంది. రైట్. రైట్. ఓకే భరద్వాజ్ గారు. థాంక్ యూ సో మచ్ థాంక్స్ అండి. అండి.